ఓకేనా? తీస్తామండి చూడు, క్లియర్ వస్తుందా చూడము గణేష్. కట్ చేసి ఇప్పుడు తీద్దు రా బాబు. చూడమ్మా, 92 స్క్వేర్ బిఏ మెథడ్లో స్టార్ట్ చేద్దాం. ఏ ఈజ్ ఇన్ రైట్ పొజిషన్, సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్. టర్మ్ వచ్చేసరికి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అవునా? సరే, ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఏంటి ఎంత? 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. డైరెక్ట్ గా 4 వేసేయచ్చు. సపోజ్ 24 వచ్చింది అనుకోండి, 4 అక్కడ 2 ఇక్కడ ఉంచుతాం. ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ ఏంటి ఇక్కడ? 2 9 18, 18 2 36. ఏమా 36లో యూనిట్ ప్లేస్ ఎంత? ఏ ఉండదు పక్కన. ఏ స్క్వేర్ తర్వాత 2ab తర్వాత వచ్చే టర్మ్ ఏంటి? ఏమా బి స్క్వేర్. బి స్క్వేర్ ఎంత? 9 స్క్వేర్. 9 స్క్వేర్ ఎంత? 81 కి ఏం చేయాలా? కలిపితే ఏమైంది? 84. డైరెక్ట్ గా వేసేయచ్చా ఇంకా లేట్ చేయొచ్చా? ఎందుకు వేసేయచ్చు? కాబట్టి లాస్ట్ డిజిట్ కాబట్టి, లాస్ట్ టర్మ్ కాబట్టి. ఓకేనండి? అదే చూడండి ఒకసారి, 84 64 కి స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. ప్రొసీజర్ లో చేద్దాం. చూడండి, స్క్వేర్ రూట్ అప్లై చేసేటప్పుడు కుడివైపు నుంచి ఎడమ వైపుగా ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ గా బార్ పెట్టుకుంటూ రావాలి. ఓకేనా? సో 84 దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటి? 81. 84 దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటమ్మా? 81. 81 తర్వాత వచ్చే స్క్వేర్ నెంబర్ ఏంటి? 100. 100 తర్వాత వచ్చే స్క్వేర్ నెంబర్ 121. తర్వాత వచ్చేది 144, 169, 196, 225, 256. చెప్పండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్క్వేర్ సిస్టమ్ తెలియాలి ఖచ్చితంగా. సో 9 9 కలుపుతామా లేదంటే మల్టిప్లై చేస్తామా? కలుపుతాం. ఖచ్చితంగా ఏం చేయాలా? కలపాలి. సో చూసుకుంటే 9 9 81, రిమైండర్ వచ్చేసరికి 3. రిమైండర్ వచ్చేసరికి ఎంతమ్మా? మనం బార్ పెట్టుకున్నామంటే దాని అర్థం ఏంటి? 2 అంకెలు దించుకోవాలి. 2 అంకెలు దించుకోవాలి. సో 64 యావరేజ్ గా దించాలి. అంతేగాని 6 ఒకసారి 4 ఒకసారి చేయకూడదు. 2 అంకెలు యావరేజ్ గా దించాలి. సో యూనిట్ ప్లేస్ ఏంటమ్మా? ఇది లాస్ట్ డిజిట్ అదేనా? ఇంకా దాని తర్వాత ఏమైనా ఉన్నాయా? లాస్ట్ డిజిట్ కాబట్టి దాని పరిస్థితి ఏంటి? అందరితో ఫినిష్ అవ్వాలి. 4 తో ఫినిష్ అయ్యేటువంటి నెంబర్ సిస్టమ్ ఏంటి? ఏదో 2 2s 4, 8 8 64. దానికి ఏం చెప్పాను నేను? 2 + 8 10, 8 + 2 10. 2 గుర్తొచ్చింది. ఇంకేం గుర్తు రావాలంటే 2 కి 10 కి బ్యాలెన్స్ ఎంత? 8. 8 గుర్తొచ్చింది. 8 కి 10 కి బ్యాలెన్స్ ఎంత? 2. 1 గుర్తొచ్చింది. 1 కి 9 కి బ్యాలెన్స్ ఎంత? 10. అర్థమైందో చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక సో 2 వేసుకుంటాం. సార్ 2 ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? 8 వేసుకోవాలి. 8 వేసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ 100ల స్థానంలో ఏముందండి? 3 ఉంది కాబట్టి మనం అంత దాకా వెళ్ళాల్సిన పని లేదు. సో చూసుకుంటే ఇక్కడ 2 వేసుకుంటాం. 2 2 4, 2 16, 2 1 2 3, 364 అండి. ఎంతమ్మా చెప్పండి ఇక్కడ? ఓకే, ఇది చూద్దామండి. ప్రొసీజర్ అయిపోయింది. షార్ట్ కట్ చూద్దాం. చెప్పండి అమ్మా, యూనిట్ ప్లేస్ ఏంటి ఇక్కడ? 4 కాబట్టి ఏదర్ 2 or 8. 84 దగ్గర ఉండే బౌండెడ్ విలో స్క్వేర్ నెంబర్ ఏంటి? 81. 81 రూట్ ఎంత? 92 or 98. 92 కి 98 కి మధ్యలో బ్రాకెట్ ఏంటి? 95. యూనిట్ ప్లేస్ 5 ఉండేది మధ్యవర్తి. సో టర్మ్ ఏంటి ఇక్కడ? 5 స్క్వేర్ 25. 9 కాంజుగేటివ్ ఆర్ సక్సెసివ్ నెంబర్ ఏంటి? 10. 9 10 ఎంత? సో 90 25 కంటే ఇది చిన్నదా పెద్ద? ఒకసారి చెక్ చేసుకున్నామా? చిన్నది కాబట్టి 95 కంటే చిన్న నెంబర్ ఏంటి? ఇదా 92. ఓకేనా? ఇది చూసుకుంటే కనుక బిఏ మెథడ్ ఇదే నెంబర్ కి స్క్వేర్ రూట్ వచ్చిందంటే వచ్చింది. ఇది కూడా చూసుకుంటే కనుక 92 రానే వచ్చింది. సరే, ఇక్కడ చూసుకుంటే 92కి ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి? స్క్వేర్ అంటే 100కి ఎంత తక్కువ చెప్పండి? ఇక్కడ 100కి 8 తక్కువ. సో 92కి 8 మైనస్ ఎంత? 84. ఏదైతే మైనస్ చేస్తామో దానికి ఏం కట్టాలని చెప్పాను? స్క్వేర్ కడితే ఏమైంది? అర్థమవుతుందా చెప్పిన మాట? సో చూసుకుంటే 84 64.